ఇప్పుడు లుక్ ఎట్ దిస్ ఇస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద మోర్ డీసెంట్ మెసేజెస్ దట్ ఐ హ్యావ్ గాట్. నీ ఇంటెన్షన్ బోత్ జెండర్ ఈక్వాలిటీ మీద ఉండాలి. అంటే ఇంకా విమెన్ ఆర్ నాట్ ఈవెన్ ఈక్వల్ టు మెన్ ఆన్ మోస్ట్ రైట్స్ ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ రైట్స్. నీలాంటి వాళ్ళ కోసం సునీత చెప్పింది. అండ్ మీరు చెప్తారు ఓన్లీ ఇండియాలోనే డ్రెస్ వల్ల కమెంట్స్ చేస్తారు అని. ఏ బాయ్ ఒకసారి అబ్రాడ్ కంట్రీ బిజీ రోడ్ చూడండి. అబ్రాడ్ కంట్రీ ఐ హ్యావ్ ట్రావెల్డ్ 18-20 కంట్రీస్. Nobody is as pathetic as calling a woman a daridramunda based on her clothes. Okay? And basic school foundation leka India lo men and women ela yavutunnaru. I don't know what yavutunnaru means. That is why you with your education need to ask your politicians. Don't ask me. I'm a singer. I'm not your elected representative. Don't come begging to your house with votes. Neither did I give you money to vote for me. డోంట్ ఆస్క్ మీ డూడ్, ఆస్క్ ఏ పొలిటీషియన్. రీసెంట్ గా అమ్మాయిల డ్రెస్సింగ్ మీద కూడా బాగా చర్చ జరిగింది. సో టెంపుల్స్ కి వాకింగ్ కి వేసుకోవాల్సిన డ్రెస్సులు టెంపుల్ కి వేసుకొస్తున్నారు అనేసి కూడా చర్చ జరిగింది. అండ్ రీసెంట్ గా అలాగనే ప్రముఖ సింగర్ అమ్మాయి డ్రెస్సింగ్ అమ్మాయి ఇష్టం, అబ్బాయి చూపు అబ్బాయి ఇష్టం అనేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంట? ఇవన్నీ చాలా సిల్లీ థింగ్స్ అండి. అంటే డ్రెస్సింగ్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. మన హ్యూమన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు? లోపల ఉన్న ఒక చిన్న అణు నుంచి స్టార్ట్ అవుతాడు, యాటమ్ నుంచి స్టార్ట్ అవుతాడు. అక్కడ ఉన్న చెత్త అంతా పెట్టుకొని టాప్ మోస్ట్ ఏదో షాప్ నుంచి తీసుకొచ్చి వేసుకున్న ఒక టాప్ మోస్ట్ లేయర్ గురించి ఇంత డిస్కషన్ ఎందుకు? ఐ ఫీల్ ఇస్ ద సిల్లియస్ట్ టాపిక్ టు డిస్కస్. ఇది ఏం వేసుకున్నాను, ఇది వేసుకుంటానా, రెడ్ వేసుకుంటాను, స్కర్ట్ వేసుకుంటానా, అది ఇంపార్టెంట్ కాదు. నా లోపల ఏముంది? ఇప్పుడు దేవుడు ఆఫ్ కోర్స్ సొసైటీ సెట్ చేసుకుంది, టెంపుల్కి ఇది వేసుకోవాలి, అది సొసైటీ. నేను అన్నట్టు సమాజం సెట్ చేసుకుంది. ఇది ఇప్పుడు డ్రెస్ అనేది లేనప్పుడు ఆకులు వేసుకునేటప్పుడు ఏం వేసుకునేవారంట? డ్రెస్సింగ్ బట్టే రెస్పెక్ట్ ఇస్తారు కదా మేడం ఆపోజిట్. అది ఇప్పుడు ఉంటున్నా, అది సమాజం అనేది బిల్డ్ చేసుకున్నాక. ఇప్పుడు ఆకులు వేసుకున్న మనిషి ఫస్ట్ ఆకులు వేసుకునేవాడు కదా, డ్రెస్ ఉండేది కాదు. అప్పుడు అదే డ్రెస్తో దేవుడిని కూడా పూజించేవాడు, అదే డ్రెస్తో హంటింగ్కి కూడా వెళ్ళేవాడు, అదే డ్రెస్తో ఇంట్లో కూడా ఉండేవాడు, ఇల్లు కూడా ఉండేది కాదు. కానీ అప్పుడు ఫస్ట్గా బేసిక్గా హ్యూమన్కి వర్క్ అయింది ఏంటి? ఇమోషన్. ఇప్పుడు ఆ ఇమోషనే లేకుండా నువ్వు బయట ఎన్ని ఎంతో అమ్మాయిలు, అదే మీరు అన్నట్టు ఇప్పుడు సమాజం చప్పట్లు కొడుతున్న ఎంతో అమ్మాయిలు అబ్బాయిలు బాగానే డ్రెస్అప్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నారు. టెంపుల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఏం సాధిస్తున్నారు? నిజంగా దేవుడిని పూజించడానికి వెళ్తున్నారా? రీల్స్ చేయడానికి వెళ్తున్నారా? వాళ్ళు మంచోళ్ళని చూపించుకోవడానికి వెళ్తున్నారా? అది ఎక్కడ కౌంట్ అవుతుంది? మీ భావం ఏంటి? ఓకే, అప్రోప్రియేట్గా డ్రెస్అప్ అవ్వడం వేరు. అంటే పబ్కి వెళ్ళేటట్టు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళడం వేరు. కానీ నువ్వు డీసెంట్గానే డ్రెస్అప్ ఉన్నావు, సారీ వేసుకోలేదు, మేబీ జీన్స్ టీషర్ట్ వేసుకున్నావు, మేబీ ఎక్కడికి వెళ్తున్నావు, కానీ నీకు టెంపుల్కి వెళ్ళాలనిపించింది, వెళ్ళావు. కానీ రెస్పెక్ట్ఫుల్గా వెళ్ళావు, పూజించావు, అన్నీ చేసి వస్తే అందులో తప్పేముంది? పూజించావు కదా, నీకు దేవుడి దగ్గర వెళ్ళాలనిపించింది కదా, దాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దానికన్నా నువ్వు డ్రెస్సులు వేసుకున్నదంతా వేసుకుని వేషాలన్నీ చేసుకుని టెంపుల్కి వెళ్ళి నువ్వు ఓన్లీ రీల్ చేయడానికి వెళ్ళుంటే, జనాల్ని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళుంటే, దాంట్లో దేవుడికి వచ్చింది? దేవుడికి నువ్వు వెళ్ళినంత హ్యాపీ అయిందా? నీకు గుడికి వెళ్ళిన లాభాలు వచ్చాయా? నీ ఆత్మానికి ఏమైనా లాభం వచ్చిందా? డీసెన్సీ ఈజ్ డిఫరెంట్. ఇంకొకటి ఉంది. ఇప్పుడు కొందరికి డీసెన్సీ వాళ్ళ మైండ్లోనే ఉండదు. కొందరికి అప్బ్రింగింగ్ని బట్టి అయి ఉండొచ్చు, లేదా నాలెడ్జ్ని బట్టి అయి ఉండొచ్చు. వాళ్ళకి వల్గారిటీకి డీసెన్సీకి పెద్ద డిఫరెన్స్ తెలిసి ఉండదు. తెలియక వేసుకొని తిరిగే వాళ్ళకి కూడా ఒక ఎక్స్క్యూజ్ ఉంది. కొందరికి తెలియదు ఎలా బిహేవ్ చేయాలో. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ చూసేటప్పుడు తెలుస్తుంది. కొందరు వేసుకునేటప్పుడు సారీలే వేసుకుంటారు, చుడిదార్లు వేసుకుంటారు, కానీ ఉద్దేశం వేరేలా ఉంటుంది. డ్రెస్ సారీయే, కానీ ఆ డ్రేప్ చేసిన విధానం కానీ, దాంట్లో చూపించే మన బాడీ వైటల్స్ కానీ, ఇది సల్వార్ కమీస్లు వేసుకునేటప్పుడు దుపట్టాలు ప్లేస్ చేసిన, సో ఉద్దేశం ఏంటి? తెలిసి ఫుల్లీ అవేర్గా ఉండి వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం వేరు ఉంటుంది. సో సారీ వేసుకున్నారు కాబట్టి మంచోళ్ళు, డీసెంట్ మనుషులు, అండ్ స్కర్ట్ వేసుకున్నారు కాబట్టి క్యారెక్టర్లెస్ మనుషులు, అమ్మాయిలు అని చెప్పలేము కదా. స్కర్ట్ వేసుకుని అంతే డీసెంట్గా ఉండే అమ్మాయి ఉండొచ్చు, ఆమెకి తెలియకపోయి లేదా కల్చర్ వేరేదై ఉండి అలా అయి ఉండొచ్చు, బట్ షీఈ్ అ డీసెంట్ పర్సన్. షీఈ్ నాట్, ఆమెలో ఈ సారీ వేసుకుని ఉన్న అమ్మాయి మైండ్ సెట్ ఆమెలో లేకపోయి ఉండొచ్చు. సో ఎవరిదో టాప్ మోస్ట్ లేయర్ సూపర్ఫిషియల్గా 2 minutes 5 minutes అది చూసుకొని ఒకరిని పూర్తిగా అర్థం చేసుకుని, ఓ ఈ అమ్మాయి ఫుల్లీ క్యారెక్టర్లెస్, ఈ అమ్మాయి ఫుల్లీ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అని చెప్పడం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికీ అలా చెప్పడం నాకు చాలా సిల్లీ అనిపిస్తుంది. ఓకే.